ఎన్డీఏ ఐఎన్డిఏ కూటమి అభ్యర్థి ఎవరైతే ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి వచ్చేటప్పటికి స్వయంగా జగన్కి ఫోన్ చేశారు, మాట్లాడారు, తనకు మద్దతు ఇవ్వాలన్నారు. జగన్ కూడా వినమ్రంగా మీరంటే నాకు గౌరవం ఉంది కానీ సుదర్శన్ రెడ్డి గారు తప్పదు, మేము ఆల్రెడీ ఎన్డీఏకి మద్దతు అనౌన్స్ చేసేసామని చెప్పేశారు. అది అయిపోయింది. మరి రాధాకృష్ణన్ ఇప్పుడు ఎవరైతే ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఎన్డీఏ అభ్యర్థి ఉన్నారో ఆయన జగన్ని కలుస్తాం కానీ ఫోన్లో మాట్లాడడం కానీ చేస్తారా? గతంలో జరిగిన పరిణామాలు చూసుకుంటే జగదీప్ ధన్కడ్ విషయంలో కావచ్చు, ద్రౌపది ముర్ము విషయంలో కావచ్చు, అప్పుడు ఇదే జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది కేంద్రంలో. సేమ్ టైం తెలుగుదేశం కూడా మద్దతు ప్రకటించింది. తెలుగుదేశం అంతకుముందు 2018లో విభేదించినా కూడా ఆ తర్వాత తమకు తాము మద్దతు ప్రకటించారు. తమను కూడా కలవాలని రిక్వెస్ట్ చేస్తే ద్రౌపది ముర్ము గారి మీటింగ్ ఒకటి టీడీపీ వాళ్ళతో కూడా పెట్టారు, వైసీపీ వాళ్ళతో పాటు టీడీపీ వాళ్ళతో కూడా పెట్టారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమిలో భాగంగా ఉంది. ఇప్పుడు రాధాకృష్ణన్కి మద్దతు ప్రకటించింది. సేమ్ టైం జగన్ కూడా రాధాకృష్ణన్కి మద్దతు ప్రకటించారు. మరి ఇప్పుడు రాధాకృష్ణన్ కూడా మాట్లాడతారా, మీటింగ్ అవుతారా, లేదా రాజ్నాథ్ సింగ్ మాట్లాడేశారు కాబట్టి సరిపోతుందంటారా? చూడాల్సి ఉంది.